Welcome to BCM10 News. అసలు సార్ శని ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అర్థంగా చేసుకుంటాం. మారుమూల ప్రాంతం నుంచి బయటకు వచ్చిన మట్టిలో మాణిక్యంగా మనం శిఖరాన్ని కానీ మనం భావించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిన మన ఏజెన్సీలో విద్య కానీ లో ఉన్నాము హైదరాబాద్. మాది ఇక్కడ లింగాపురం పాడి గ్రామం. మా తల్లిదండ్రులు లేరు. నా మేనమామ సహాయంతో చదువుకున్నాను నేను. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మనకి అర్థంగా ఉంటేనే ఈ సమాజంలో ముందుకెళ్ళగలుగుతాము. ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు నాకు మేనమామలు. గవర్నమెంట్ టీచర్లు అయినంత మాత్రం హెల్ప్ చేయాలని ఏం రూల్ లేదు కదా. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు మనకంటూ ఒక మంచి నేమ్ ఉండాలి అంటే కేవలం అది ఒక గుడ్ పొజిషన్లో. ఇప్పుడు పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు, అంటే ఐదర్ డాక్టర్ ఐదర్ యాక్టర్ ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ టీచర్కి ఉన్న రెస్పెక్ట్ ఎక్కువ. అవునా? టీచర్ నుంచే ఒక డాక్టర్ వస్తారు. ఎవరైనా బయటకు రావాలంటే ఒక టీచర్కే కదా. అదేవిధంగా నాకు కూడా చిన్నప్పటి నుంచి టీచర్ అనే ప్రొఫెషన్ అంటేనే చాలా ఇష్టంగా ఉండేది. మా మామయ్య టీచర్ అవ్వడం వల్లనే ఏమో తెలీదు, వాళ్ళు నేర్పిన పాఠాలు నాకు చాలా బాగా, అంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా, అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన ఫీల్డే ఎంచుకోస్తుందా అంటే నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టం అన్నాను. నేను శ్రీవాణి విద్యానికేతన చదివాక గురుకుల పాఠశాలలో చదివాను. తర్వాత నా డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ ఇంకా మన ఊర్లో ఇంగ్లీష్ మీడియం లేదు, నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకున్నారు కాబట్టి మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చదివించారు. తర్వాత ప్రియదర్శిని కాలేజ్ ఖమ్మం. తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీ 13th ర్యాంక్ వచ్చింది. నేను పీజీ సెట్ రాశాను. పీజీ చదవాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాం కదా. 13th ర్యాంక్ వచ్చింది. నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. ఉస్మానియా యూనివర్సిటీ నాకు చాలా నేర్పించింది. అక్కడ అన్ని హర్డిల్స్ చూసాను. ఇలాగ 4 నుంచి వచ్చిన పీపుల్ చూసాను చాలా మంది. వాళ్ళు ఈవెన్ కనీసం తిండి తినకుండా చదివేవారు.